హాయ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మరి కొత్తగా వచ్చేసరికి 10,000 సిఎస్సి సీట్లు అయితే కూడా ఇంక్రీజ్ కాబోతున్నాయి. దాని గురించి అయితే కూడా క్లారిటీగా ఇన్ డెప్త్గా అయితే కూడా ఈ వీడియోలో తెలుసుకున్నామండి. వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్కి కొత్తగా వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ చేశాను కాబట్టి అందరూ కూడా లైక్స్ అయితే టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేయండి. సో అంతకన్నా ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే కూడా చేస్తానన్నమాట. సో ఒకవేళ మీకు రిజల్ట్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా, సో డోంట్ వరీ అండి. సో మీకు బెస్ట్ కాలేజ్ని డిసైడ్ చేయడానికి అయితే కూడా కీగా చూడవలసిన 6 to 7 ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. అవన్నీ డీటెయిల్గా చూసి మనం ఒక కాలేజ్ని అయితే కూడా డెసిషన్ తీసుకోవాలి. సో మరి దీనికోసమే మీకు ఒక ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా 119 ర్యాంకర్ శశాంక్ గుజ్జల గారు అయితే కూడా మనకి ఫర్బీస్ 30 under 30లో వచ్చిన పర్సన్ వీళ్ళు ఒక ఫ్రీ వెబినార్ కౌన్సిలింగ్ సెషన్ అయితే కూడా కండక్ట్ చేస్తున్నారు. సో హౌ టు చూజ్ ఎ రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ రిలేటెడ్గా పాటు ఈరోజు మారుతున్న నీడ్స్కి తగ్గట్టు, మారుతున్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు, అంటే ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఏఆర్విఆర్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి అయితే కూడా వీళ్ళ టీం అయితే కూడా ఒక సొల్యూషన్ అయితే కూడా ప్రిపేర్ చేశారు. సో దాని గురించి ఈ సెషన్లో డీటెయిల్గా చెప్తారు. సో ఈ సెషన్ లింక్ అయితే కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను అనమాట. సో ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అందరూ కూడా వెళ్ళి యూటిలైజ్ అయితే కూడా చేసుకోండి. సో ఇంక లేస్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నా కదండి, గుడ్ న్యూస్, మరొక 10,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు అయితే కూడా పెంపు. సో తెలంగాణలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల ప్రవేశాల హవా అయితే నడుస్తుంది. అలాగే ప్రస్తుతం టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. సో మరి ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలోనే అయితే కూడా ఎక్కువ ఆసక్తితో కూడా చూపుతారన్నమాట. సో మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ విద్యార్థులకైతే కూడా గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం 2024 నుంచి 2025లోనే మరిన్ని కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఐటీ సంబంధిత డిమాండ్లు ఉన్న బీటెక్ సీట్లు అయితే కూడా అందుబాటులోకి అయితే రానున్నాయి. సో గతేడాది కన్వీనర్ కోటాలో 68 సీట్లు ఆ బ్రాంచ్లవే. మరి ఈసారి 10,000 వరకు సీట్లు వచ్చే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. సో ఫలితంగా ముందుండు యాజమాన్య కోట సీట్లకైతే కూడా కొంత డిమాండ్ అయితే కూడా తగ్గవచ్చని అయితే కూడా భావిస్తున్నారు. మరి ఇక్కడ చూసినా కదా, మనకి టోటల్గా అయితే కూడా 10,000 సీట్లు అయితే కూడా మనకైతే కూడా పెంపు చేయబోతున్నారన్నమాట. సో ఇందులో మనకి సిఎస్సి కానివ్వండి, ఐటీ కానివ్వండి, సో ఇవి ఇలాంటి అంటే బ్రాంచ్ల వరకు అయితే ఇట్లా మనకైతే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో మరి దీనికి సంబంధించి అసలు మనకి ఎవరెవరికి యొక్క సీట్లు ఎక్కడ ఏ కాలేజ్లో ఇంక్రీజ్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్కి అయితే కూడా డౌట్ ఉండొచ్చు. సో మళ్ళీ వాళ్ళైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడతారండి. సో నాక్ ఏ గ్రేడ్, అదేవిధంగా అటానమస్ కాలేజీలు ఉంటాయి కదా, వీటి దాంట్లో సో కొన్ని కాలేజెస్లో తీసుకొని ఆ కొన్ని కాలేజెస్లో అయితే కూడా సీట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో వాటి లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మీకైతే కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఏ అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.